మనం ఎక్కడి వాళ్ళైనా కూడా తెలుగు వాళ్ళంతా ఒక్కటైన భావనలో ఉన్నాం. సో నాకు తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డ వాళ్ళ శాతం తక్కువ, కానీ ఆఫ్టర్ దాట్ డివిజన్ తర్వాత కూడా చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు అంతేందుకు హైదరాబాద్లో విద్యాసంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ జరిగే రెస్టారెంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి, సినిమా ఇండస్ట్రీ ఉన్నారు. ఇక్కడ కామెంట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ బతుక్కి హైదరాబాద్ లేకపోతే తెలంగాణ కోసం పోరాడే వాళ్ళ, ఇది కామెంట్. ఆయన ఎవరు, రాణా ప్రతాప్ సింగ్ అంట. వీళ్ళ బ్రతికి తెలంగాణ లేకపోతే అసలు తెలంగాణ వాళ్ళు పోరాడే వాళ్ళు కానే కాదంట ఆయన. అంటే ఇటువంటిది ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నమే, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాము. రాణా ప్రతాప్ సింగ్ అంటేనే అర్థమవుతున్నాను ఎక్కడికెళ్ళో వీడికి బతుకొచ్చిందనే వచ్చింది కదా. ఎప్పుడో నిజాం కాలంలోనే ఇది ధనవంతమైన రాష్ట్రం ఇది. ఇక్కడ ధనం నిజాం తీసుకుపోయి బ్రిటిష్ లండన్ లో అకౌంట్లలో పెట్టిండ్రు. కోహినూర్ వజ్రాలు ఇక్కడికెళ్ళి ఎత్తుకపోయినాయి కదా. ఆయన కూడా పాపం ఆ సింగ్ అంటే ఎవరు ఆయనకు తెలియదు, అమాయక చక్రవర్తి ఉన్నట్టున్నాడు ఆయన. కానీ హైదరాబాద్ అట్లా పచ్చగా ఉన్నదని చెప్పి మీరు బతికేందుకు వచ్చారు, మేము వచ్చి మీ రాష్ట్రాలకు రాలేదు కదా. ఆయన ఎక్కడో నార్త్ ఇండియా ఉన్నట్టున్నది, మన మారాడు ఉద్యమంలో తలిగినట్టునే, దెబ్బలు తగినట్టునే మా పెద్ద మనిషికి. అందుకే ఆయన మెసేజ్ పెడుతున్నాడు, హైదరాబాద్ మాది, వాళ్ళ అయ్యా జాగీర్ కాదు, ఇవ్వని అయ్యా జాగీర్ కాదు హైదరాబాద్. మేము వచ్చి మీ దగ్గర బతికేందుకు రాలే, వాళ్ళు బతికేందుకు వచ్చి ఇక్కడ ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు. ఇటువంటి నా కొడుకులు మొత్తం తిన్నింటి వాసాలు తలగబెట్టేటోళ్ళు ఇటువంటి వాళ్ళంతా, ఇట్లా మాట్లాడేటోళ్ళు, ఈ భావాజాలం ఉన్నటువంటి వాళ్ళంతా హైదరాబాద్ దగ్గర బతుక్కు అని మాట్లాడేటోళ్ళు. మీకు బతుకు లేక, మీరు బతుకు లేక, మీ రాష్ట్రాలలో బతుకు లేక ఇక్కడికి వచ్చి బతికేటందుకు వచ్చారు. మేము మీ రాష్ట్రాలకు వచ్చి మాట్లాడతలేము. విగ్రహం ఉండాలన్నా వద్దా, విగ్రహం మీద అబ్జెక్షన్ ఏంటి మీకు? విగ్రహం ఆయనను బాలసుబ్రహ్మణ్యం వారి మీద మాకు ఏ గెట్టు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు భయ్. కానీ తన విగ్రహం కన్నా ముందు ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి, ఈ మట్టి బిడ్డలు, ఈ నేల మీద ఉన్నటువంటి సాహిత్యము, ఇక్కడ ఉన్నటువంటి జానపదాలను గౌరవించే తెలంగాణ అంటేనే జానపదం, ప్రాణపదం. ఆ దాన్ని పట్టుకొని పోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని విస్మరిస్తున్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టక ముందు మీకు ఏం తొందర వచ్చింది ఇప్పుడు ఈ విగ్రహం పెట్టేటందుకు అని చెప్పని మేము అడుగుతున్నాం క్లియర్ గా. బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్పోడే కావచ్చు, మందికి గొప్పోడే కావచ్చు, మాకు కూడా గొప్పోడే అనుకున్నాం. కానీ రాష్ట్రం కాడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు రస్మాయి భాయ్ చెప్పిండు క్లియర్ గా, తననే దానికి సాక్ష్యం. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, ఇది నాకు ఎప్పటి నుంచో 2004లో నాకు అది ఐడియా ఉంది దాని గురించి. అందుకే ఆ మెమరీ ఉండే నేను చెప్పిన. నేను నిన్న ఏంది, తన స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని తీసేస్తేనే పాడతాను, పైసలు అడ్వాన్స్ తీసుకున్నోడు రిటర్న్ ఇచ్చిండు. కానీ దాని తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, చాలా మందికి తెలియదు, నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఆయననేమో రిజెక్ట్ చేసిండు. కానీ అదే పాటను అదే విజయనగరంకు సంబంధించినటువంటి రామకృష్ణ గారు, టంగుటూరి అంటే ఇప్పుడు ఈయన మన ఘంటసాల వెంకటేశ్వరరావు తోటి సమకాలికుడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా ఈక్వల్ గా అట్లనే ఫైట్ చేసుకుంటూ వచ్చిండు ఆయన. కానీ ఎప్పుడైతే 2004లో తన రిజెక్ట్ చేసిండో, రస్మాయి ఆడికెళ్ళి ఇక్కడికి మళ్ళీ రిటర్న్ రాగానే నెక్స్ట్ ఎవరు ఇక్కడ టాప్ మోస్ట్ అంటే రామకృష్ణ అంటే అతను అడగంగానే, అప్పుడు బేసజాలు ఏం లేవు కదా, ఇమ్మీడియట్ గా నేను పాడతాను ఒప్పుకొని వచ్చి పాడిండు. ఆ పాట పాడిండు, రామకృష్ణ పాట పాడిండు. కానీ ఘోరం ఏంటంటే, పాడిన తర్వాత గత 10 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వాలు ఎట్లా గౌరవించలేదు తనని, నిన్నడు కూడా తనని విలువలేదు, గౌరవించలేదు. ఇప్పుడు క్యాన్సర్ ఆయనకు ఏదో బీమార్ ఉంటే తనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా, సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ఇచ్చిందని తెలిసింది. కానీ స్పెషల్ గా తనకు కూడా ఏం గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇప్పుడు అదే పాటను మళ్ళీ ఇప్పుడు వీళ్ళు రాష్ట్రీయ గీతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తన పేరు ఎక్కడ వాళ్ళించలేదు, ఏమనలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, తనకు జరిగిన గౌరవం ఆంధ్రాలో ఏంటిది తెలుసా? ఇప్పటిదాకా ఆయన ఒక విగ్రహం లేదు ఆంధ్రాలో, ఆయన చనిపోయిన తర్వాత. లేక వాళ్ళ సోపతోళ్ళు అందరు కలిసి రాజమండ్రిలో వాళ్ళు పైసలు వేసుకొని ఆయన విగ్రహం పెడదామని చెప్పని ఒక కూడళ్ళు అనుకొని పెడితే, అన్ని రాజకీయ పార్టీ పక్షాలు ఒకటయ్యి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలి, ఈయన విగ్రహం పెట్టొద్దని. ఎందుకనంటే ఏం తెలుసా, ఆయన తెలంగాణ పాట పాడిండు, జయ జయ తెలంగాణ పాట పాడిండు కాబట్టి ఆయనకి విగ్రహం పెట్టొద్దు ఇక్కడ అని ఆంధ్రాలో బైకాట్ చేసిరు మొత్తం. అతంది ఎక్కడ పెట్టలే. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ కూడా వచ్చి వీళ్ళు కూడా రికగ్నైజ్ చేయలే ఆయన. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఆంధ్రలో కనిపించచ్చు, అరే నువ్వు ఆయన మాకు ప్రాంతీయ డిఫరెన్సెస్ లేవు అని మీకు అనిపించేసి మేము కూడా తెలుగు అంటున్నాం కదా. ఇక్కడ జీవన విధానం గురించి, ఇక్కడ బతుకు గురించి రాసినటువంటి పాట, ఆ రామకృష్ణ గారి విగ్రహం కనుక ఆడ పెట్టేది ఉంటే నేనే తట్టమొస్తా అని చెప్తున్నా. నేను తట్టమొస్తా, 2 రోజులు కూలి పని చేస్తాడా, పెట్టురి, మాకు ఆ గౌరవం ఉన్నది పెట్టురు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నది అక్కడికి రాగానే మీకు కనబడే విగ్రహం ఏంటంటే ఘంటసాల గారిది. అది కిరణ్ కుమార్ రెడ్డి 2012లో పెట్టిండు. ఇప్పుడు ఆ విగ్రహం మీద నేను డిస్ప్యూట్, ఇప్పుడు దానికంతా పోయి తోవేగాడికి ఏం పోతలేం. కానీ అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఆయన ప్రపంచం మొత్తం తెలుసు అని చెప్తున్నాడు కదా. సో నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి నేరెళ్ల వేణుమాధవ్ గారిది విగ్రహం లేదు కదా.
ఆయనే మెకనైజ్ గోల్డ్ ఒక అద్భుతమైన సినిమా ప్రెసిడెంట్ ముంగట వాళ్ళ ముంగట దాంట్లో అభినయం చేస్తే అసలు పరిశ్రమ అయిపోయింది. ఆయన గొంతులు కెనడీలో నీకు ఇందిరాగాంధీ ఎట్లా మాట్లాడుతుందో అట్లా మాట్లాడుతున్నారు ధారాళంగా. అటువంటి మహానుభావులు ఆడ లేదు. మా సుక్క సత్య కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిండు. పల్లె పదాలను పట్టుకొని కొన్ని గంటలు ధారాళంగా వీళ్ళన్న ప్రిపేర్ అయ్యి షోల ముంగట ఒక 10 సార్లు రికార్డులు చేసి టేక్ చేసి మళ్ళా ఇది మంచిగా రాలే ఇది మంచిగా వచ్చిందని చెప్పాడు. వాళ్ళు అట్లా కాదు, ఒకసారి మాట బయటికి పోయిందంటే వెళ్ళిపోతుంది. బిద్దరాములు, సుక్క సత్తయ్య, గద్దరన్న ఇటువంటి వాళ్ళు దాశరథులై కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారిది కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా శంకర్ సారంగపాణిలు వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు ఉండాలి, ఆ ప్రతీకలు కావాలి కదా, ఆ విగ్రహాలు కావాలి కదా. ఇంకొకటి నేను నిన్నటి నుంచి చెప్తా ఉన్నా, నేను ఇంతకుముందు ఎన్టీఆర్ విగ్రహం అక్కడ మైత్రివనం పెడతా అన్నప్పుడు కూడా నేనేం చెప్పిన అంటే పైడి జయరాజు దాదాపు 68 సంవత్సరాలు ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ఇబ్బందులు పెడితే బయటికి పోయి హిందీలో పెద్ద స్టార్ ఆయన, పృథ్వీరాజ్ కపూర్ తోటి పనిచేసిన ఆయనే, ఓకే, అశోక్ కుమార్ అటువంటి వాళ్ళతో పనిచేసిన ఆయన, 20 సంవత్సరాలు హిందీలో ఏలిండనే, గుజరాతీలో, మరాఠీలో, కన్నడలో చాలా డిఫరెంట్ 8 to 9 లాంగ్వేజెస్లో ఆయన హీరో. ఆయన ఎక్కడైనా పేరు ఎక్కడ కనబడదు. అటువంటి వాళ్ళే పెట్టుండ్రి, అటువంటి వాళ్ళది పెట్టలేదు. ప్రభాకర్ రెడ్డి, మందాడి ప్రభాకర్ రెడ్డి, ఇంతకుముందు చెప్పిందేమో సిరిసిల్ల ప్రభాకర్ రెడ్డి, మన తుంగతుర్తి, నల్గొండ తుంగతుర్తి, తన ఉన్నాడు, తన విగ్రహం పెట్టొచ్చు కదా. ఆయన దాదాపు 476 సినిమాలేమో తీసిండు. స్టోరీ రైటర్, పండంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, అద్భుతమైన స్టోరీలు రాసేది. చెప్పాలి ఇప్పుడు జనానికి ఇది తెలవాలి. చాలా మంది ఎందుకనే తెలవాలి కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మేము, ఎందుకు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అదే ప్రభాకర్ రెడ్డి ఇలా చిత్రపురి కార్లే దాదాపు 12 ఎకరాలు ఆయన డొనేట్ చేసిన, ఇలా 2000 కోట్ల పైన ఉంటుంది ఆస్తి. ఎక్కడ ఆయనకు చిహ్నం లేదే, అక్కడ తీసుకొచ్చి అటువంటి వాళ్ళకి పెట్టాలా లేదా? కాంతారావు, కత్తి కాంతారావు అంటారు ఆయనను, కోదాడికి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళది నారాయణ కరీంనగర్ నుంచి, ఇటువంటి వాళ్ళందరినీ విస్మరించి మా శంకర్ సారంగపాణి, ఇటువంటి వాళ్ళ జానపదాలను, పల్లె పదాలను ప్రపంచానికి కూడా చాలా ఎక్కడెక్కడికో తీసుకుపోయినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళే మొదలు పెట్టండి నేను చెప్తున్నాం. వాళ్ళని పెట్టిన తర్వాత మీరు బాలసుబ్రహ్మణ్యం పెట్టరా తర్వాత చర్చ. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ విస్మరించి ఈ చరిత్రను మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు నేను మీకు ఫోటో చూపిస్తా. నేను ఈవెన్ ఈ ఫోటో నేను ఒక్క సెకండు, ఇక్కడ శంకర్ సారంగపాణిలై మేము చేసి చెప్తున్నాం, ఉట్టిగా డబ్బాలు కొట్టేందుకు కాదు. శంకర్ సారంగపాణి వాళ్ళయి మేము విగ్రహాలు చేయించిన తర్వాత లాస్ట్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇప్పటికా పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. మేము వాళ్ళ విగ్రహాలు పెట్టిస్తేందుకు, విగ్రహాలు తయారైన తర్వాత మేము అంటారు కదా తొక్కని గడపలేదు మొక్కని గుడి లేదు అన్నట్టుగా మేము మొత్తం తిరిగి అప్లికేషన్లు ఇచ్చి యాస్టకు వచ్చి ఊకున్నాము. ఇది ఒక్కసారి చూడండి, ఇది చూడండి. శంకర్ సారంగపాణిలై విగ్రహాలు పెట్టేందుకని అప్లికేషన్లు ఇస్తే పర్మిషన్లు ఇవ్వలే. అరే ఎప్పుడో అది, ఇప్పటిది కాదు నేను చెప్పేది. అది మేము వరంగల్లో మేము మువ్వల సవడ్ అని ప్రోగ్రామ్ పెట్టినాం తెలంగాణ రాకముందు. వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళాకారులను మొత్తం స్టేజ్కి ఎక్కించి, ఇప్పుడు కాసర్ల శ్యామ్ రైటర్ అన్నాడు కదా, తన వచ్చిండు, మిట్టపల్లి సురేందర్, హూ ఆఫ్ తెలంగాణ మొత్తం వచ్చి ఆ వేదిక మీద ప్రజెంట్ చేసిండు. దానికి మేము విగ్రహాలు తయారు చేయించి అప్లికేషన్లు ఇచ్చి తిరిగి హాస్టల్కి వచ్చి ఊకున్నాము. వాళ్ళ పక్కకున్నది తన భార్య, ఆమె చనిపోయింది, క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇంకా పక్కకున్నది కొడుకు, ఆ పిల్లగాడు కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండు. ఆమె వీళ్ళ చరిత్ర ఎవరికి తెలియదండి. అదే చెప్తున్నా కదా, విగ్రహాలు కూడా తయారు చేసి ఆడ పెడితే మరి మన గవర్నమెంట్ తరపు నుంచి మనోతరాయ్ గారు ఇప్పుడు